హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. మనం గతంలో డిఎస్సి అభ్యర్థుల కోసం జీకే కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేసి మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్, మంత్లీ క్లాసెస్ని, అదేవిధంగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 50% నుంచి 80% బిట్లు మన కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు చాలా బాగా రాసామని మెసేజ్ పెట్టినప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. సో కొద్ది గ్యాప్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. అదేంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్. ఈ నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఇది ఎవరి కోసం ఉద్దేశించింది, దీంట్లో జాబ్ డ్యూటీస్ ఏముంటాయి, అదేవిధంగా వాటి శాలరీ ఎంత, వాటి ప్యాటర్న్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, సో ఇవన్నీ వివరాలన్నీ ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా ఎవరైతే డిఎస్సి సరిగా ప్రిపేర్ కాలేకుండా, అదేవిధంగా తక్కువ పర్సంటేజ్తో పర్ఫార్మెన్స్ ఇచ్చి మాకు జాబు రాదు అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా దీనిపైన ఫోకస్ పెట్టినట్లయితే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పైన పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానంటే 2018లో ముఖ్యంగా చిత్తూరు, కొన్ని జిల్లాలకి చాలా తక్కువ పోస్టులు ఇచ్చారు. సో ఆ పోస్టులలో ప్రిపేర్ అయిన వాళ్ళు, పోస్టులు సరిగా రాని వాళ్ళు వెంటనే పడినటువంటి సచివాలయం, ఏపీపీఎస్సీ సచివాలయం జాబ్స్ రాశారు. వాళ్ళు హ్యాపీగా ఈరోజు జాబ్ చేసుకుంటున్నారు. దాదాపు 8 years సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయింది, వాళ్ళది పర్మనెంట్ కూడా అయిపోయారు. సో ఇప్పుడు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అనేది పూర్తిగా పర్మనెంట్ బేస్డ్ రిక్రూట్మెంట్ అనమాట. మరి ఎన్ని ఖాళీలు ఇచ్చారంటే దాదాపు ఎఫ్ఈఓ, ఏబిఓ పోస్టులు కలిపి 691 పోస్టులు ఇచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ 691 పోస్టులు. ఇది త్రూఅవుట్ స్టేట్ వైడ్ జరుగుతుంది, ఆంధ్ర స్టేట్ వైడ్ జరుగుతుంది. అదేవిధంగా దీని శాలరీ ఎంత అంటే 25,220 రూపాయలు బేసిక్ పే, దానికి డిఏ 8,300, అదేవిధంగా హెచ్ఆర్ఏ ఇవన్నీ కలిపితే దాదాపు 36,000 రూపాయలు వస్తుంది. తర్వాత పిఆర్సీ ఇవన్నీ యాడ్ అయితే శాలరీ పెరుగుతుంది. నెక్స్ట్ జాబ్ డ్యూటీస్ ఏముంటాయి. సో మీరు ఒకసారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్లో, ఒకసారి మీరు చూడండి. నాకంటే కూడా బాగా వాళ్ళు చెప్తారు. సో విషయం ఏంటంటే, ఎందుకు ఆ మాట అన్నానంటే, మీకు లైవ్లో వాళ్ళు వీడియోలు చేయడం జరిగింది కొంతమంది, సో తెలుస్తుంది మీకు. సో నాకు తెలిసిన బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రకారం డ్యూటీస్ ఎలా ఉంటాయంటే, మామూలుగా ఫారెస్ట్లలో చెట్లు పెంపకం, అదేవిధంగా ఫారెస్ట్లలో స్మగ్లింగ్ జరగకుండా చూడడం, చెక్ పోస్టుల దగ్గర ఉండడం, అదేవిధంగా ఇక్కడ 2 types ఆఫ్ డ్యూటీస్ ఉంటాయండి. ఒకటి ఫారెస్ట్లో డ్యూటీస్, అదేవిధంగా నాన్ ఫారెస్ట్ డ్యూటీస్. ఫారెస్ట్ డ్యూటీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఫారెస్ట్లలో చెట్లు పెంచడం, ఫారెస్ట్లలో పోడు వ్యవసాయం అటువంటివి జరగకుండా చూసుకోవడం, అదేవిధంగా ఫారెస్ట్లలో ఎవరైతే అన్యులు ప్రవేశిస్తున్నారో స్మగ్లింగ్ కోసం, వాటి కోసం వాళ్ళని నిరోధించడం, సో వాళ్ళపైన ఫర్దర్గా కంప్లైంట్స్ రేజ్ చేయడం, ఇటువంటివన్నీ ఉంటాయండి. అదేవిధంగా చెక్ పోస్టుల దగ్గర ఉండడం, స్మగ్లింగ్ గూడ్స్ వెళ్తూ ఉంటే వాటిని అరికట్టడం, వాటిని కంప్లైంట్ చేసుకోవడం, వెహికల్స్ని స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా నాన్ ఫారెస్ట్ డ్యూటీస్ ఏమున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా సిటీస్లో తీసుకుంటే పార్కులలో చెట్లు పెంచడం, పార్కులని డెవలప్ చేయడం, పార్కులకి డిజైన్ చేసి వాటిని ఏ విధంగా చెట్లు మొక్కలు పెంచడం, అదేవిధంగా రైతులకు కావచ్చు, విలేజెస్లో ఉన్న వాళ్ళకి, పాఠశాలలకి మొక్కలను సప్లై చేయడం, ఆ మొక్కలని పెంచడంలో ఏ విధంగా శ్రద్ధ తీసుకోవడం, ఇటువంటి డ్యూటీస్ అన్నీ ఉంటాయి. చెప్పాలంటే మనం చేసేటువంటి ప్రైవేట్ జాబ్స్ కంటే కూడా చాలా బాగుంటుంది ఈ జాబ్. సో ఫస్ట్లో మనకు ఏదైనా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయంలో మహిళా పోలీస్ అనగానే చాలామంది ఎందుకు అక్కడ పోలీస్ స్టేషను మహిళలు ఉండాలా అలా ఆలోచించారు. కానీ ఈరోజు వాళ్ళకి ఆ డ్యూటీస్ అలా లేవు. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. సో ఏది కూడా భయపడి వెనకడిగేస్తే వెనకడిపోతాం. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్టు డిఎస్సి రాకుండా వెనకడిగేసి ఉన్నారో అటువంటి వాళ్ళు, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేని వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, ఈ జాబ్ వచ్చిందనుకోండి, మీకు డ్యూటీస్ తక్కువ, మీకు చదువుకునేంత కూడా టైం కూడా ఉంటుంది, హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. సో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. రీసెంట్గా ఒక చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ చేసినటువంటి ఒక మహిళ గ్రూప్ టూ ఆఫీసర్ కొట్టింది. సో ఎప్పుడూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ జరిగింది. తర్వాత ఆమె కంటిన్యూగా ప్రిపరేషన్
చేస్తూనే ఉంది. ఏపీపీఎస్లో గ్రూప్ 2 ఆఫీసర్ అయిందని. సో ఇటువంటివి మీరు ప్రిపరేషన్ కూడా టైం ఉంటుంది. సో నేనేం చెప్తానంటే ఆన్లైన్ ప్రిపరేషన్ వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక స్టెప్, ఒక చిన్న జాబ్ అయినా సరే చూసుకొని దాని నుంచి మెల్లిమెల్లిగా ఎదగడం చాలా మంచిది. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ తీసుకుంటే కేవలం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియటే పెట్టాడు. మరి ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలంటే 16వ తేదీ జూలై నుంచి 5 ఆగస్టు లోపల అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఫిజికల్ టెస్ట్ అనేది మనకు ఫిజికల్ మెజర్మెంట్స్ హైటు పురుషులైతే 163 సెంటీమీటర్స్ ఉండాలి, మహిళలైతే 150 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా పురుషుల్లో చెస్ట్ 84 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఉమెన్లు అయితే ఎక్స్పాన్స్తో కలిపి 79 సెంటీమీటర్స్ ఉండాలి. సో నీట్గా మన వీడియోలో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో దీని పీడిఎఫ్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని బాగా స్టడీ చేయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్ను ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. భయపడకండి, 3 స్టేజ్లు ఉన్నాయని నేను దీని గురించి వివరంగా చెప్తాను. 25 కిలోమీటర్ల వాకింగ్ 4 అవర్స్లో చేయాలండి. వాకింగ్ అంటే 25 కిలోమీటర్ల వాకింగ్ ఇస్తారు, 4 అవర్స్ టైం పెడతారు. 4 అవర్స్లో ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయినట్టు, జస్ట్ వాకింగ్ అంతే. అదే మహిళలకైతే 16 కిలోమీటర్స్ మాత్రమే 4 అవర్స్లో. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాళ్ళు సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 బోనస్ మార్కులు, బి సర్టిఫికేట్ ఉన్న వారికి 3 బోనస్ మార్కులు, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 బోనస్ మార్కు యాడ్ అవుతుంది. ఇది ఫైనల్ సెలక్షన్ లిస్టుకు ముందు ఈ మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయి. నెక్స్ట్ చివరిలో అన్ని సెలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సింది 691 మంది. ఈ 691 మందిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటారు. ఇదేమి పెద్ద కష్టమైన పని కాదు. ఒక సివిల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి వస్తుంది. ఇది ప్రొసీజర్. మరి ఫీ ఎంత ఉంటుందంటే 250 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి మాత్రం 80 రూపీస్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఒకసారి గమనిస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. దేనికైనా కూడా మనకు ఏ ఎగ్జామినేషన్ మీరు ప్రిపేర్ అయినా సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిలబస్ పైన అదేవిధంగా ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ పైన మనం దృష్టి పెట్టినట్లయితే మనము 50% సక్సెస్ అయిపోతాం. నెక్స్ట్ ఈ సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ సేకరించుకోవడం, దానికి తగ్గట్టు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దానికి తగ్గట్టు ఎగ్జామ్స్ మనం మాక్ టెస్టులు రాయడం, ఇటువంటివి అనేది నెక్స్ట్ 50% మనకు తోడ్పడతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిలబస్ పైన కొద్ది కమాండ్ తెచ్చుకుందాం. ఈ వీడియోలో మన కాన్సన్ట్రేషన్ మొత్తం సిలబస్, అదేవిధంగా దాని ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దీంట్లో నేను చెప్పాను 3 ప్యాటర్న్లో జరుగుతుందని చెప్పాను. ఒకటి ప్రిలిమ్స్లో మనకు ఒక బెస్ట్ లక్ ఏంటంటే ఏదైతే ప్రిలిమ్స్ని మనము స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏవైతే సిలబస్ పెట్టాడో అదే సిలబస్ కొంచెం ఎక్స్పాన్షన్గా మెయిన్స్లో పెట్టాడు, అంతే తప్ప కొత్తగా ఏం పెట్టలేదు. సో మనము ఇది ఒకసారి ఆలోచించాలి. సో మనకు స్క్రీనింగ్ టెస్ట్లో ఒకసారి కనుక గమనించినట్లయితే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ అంటే 75 మార్క్స్కి ఇస్తారు. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇస్తారు, 10th క్లాస్ స్టాండర్డ్లో ఇస్తారు 75 మార్క్స్కి అది కూడా. సో మొత్తం 150 మార్క్స్. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉందని భయపడాల్సిన పని లేదు. నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఎవరైతే ఫ్లూక్లో రాంగ్ ఆన్సర్స్ని పెడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో గన్ షాట్గా నేర్చుకొని పెట్టాల్సి వస్తుంది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. నెగిటివ్ మార్కింగ్ అంటేనే ఒక ఫోబియా అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉంది అయ్యో అని. సో అది ఉంటే మనకు ప్లస్ పాయింట్, అది ఆలోచించాలి. నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్. 150 మినిట్స్ అంటే 2.5 hours. సో ఈ 2.5 hours మనము 150 బిట్లని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో సిలబస్ ఏం ఇచ్చారో చూద్దాం. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. జనరల్ సైన్స్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్ ఇంక్లూడ్ ద మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెన్సెస్.
అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ అంటే జీకే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు డిఎస్సిలో ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకి వాటిని కొంచెం ఎక్స్పాన్షన్గా చదువుకోండి. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా ఇదంతా 10th క్లాస్ బేస్గా ఉంటుంది. జాగ్రఫీ, తర్వాత పాలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈ కాన్సెప్ట్ పైన ఇప్పుడు చెప్పినటువంటి 8 కాన్సెప్ట్స్ పైన మనము కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో కొన్ని వీడియోస్ మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కోసం మనము జనరల్ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ జనరల్ స్టడీస్ అనేది ప్రతి ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి ఖచ్చితంగా ఉన్నటువంటి సిలబస్. దీంట్లో ఇంకా కొన్ని యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ కావచ్చు, అదేవిధంగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా. సో ఈ కొన్ని ఎక్స్పెన్షన్గా కొన్ని యాడ్ అవుతాయి అంతే తప్ప మెయిన్ ఈ టాపిక్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ తీసుకున్న ఫ్రంట్ పేజ్లోనే మనకి స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కనుక చూసినట్లయితే మొత్తం ఈ టాపిక్లపైనే ఉంటుంది. మరి దీన్ని ఎట్లా క్రాక్ చేయాలి? ఇటువంటి వాటిని క్లియర్ చేస్తేనే మనం మెయిన్స్ చదువుకోగలుగుతాం. ఇవి క్లియర్ కాదు కాబట్టి మెయిన్స్ మనకు నాలెడ్జ్ ఉన్నా పాసిబుల్ కానీ ఫీలింగ్ వస్తుంది. సో ఫస్ట్ మనము ఇది క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది. సో ఆ వ్యాస్ట్గా ఉన్నటువంటి సిలబస్ పైన అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని ఏ బుక్స్ చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి అని ఒక ప్లాన్ వేసుకొని నిదానంగా చదువుకోవాలి. సో అలా చదువుకున్నట్లయితే ప్రతిరోజు మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అంటేనే మనకు టైం టేకెన్ నోటిఫికేషన్స్ అన్నమాట. ఇప్పుడు ఇదే తీసుకోండి, ప్రిలిమ్స్కి ఒక 2 months 3 months ఇస్తారు. తర్వాత మెయిన్స్కి ఒక 2-3 months ఉంటుంది. తర్వాత సిపిటి ఎగ్జామ్కి ఒక 2 months ఉంటుంది. సో మొత్తంగా 1 year బేస్డ్ ఎగ్జామ్స్ ఇవన్నీ మాట్లాడితే 2-3 years కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్. సో మనం ఏపీపీఎస్ ఎగ్జామ్ రాయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఒక పనిలో నిమగ్నమయ్యి లేదా అంటే ఒక జాబ్లో కావచ్చు, ఒక ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ ఏదో ఒక జాబ్లో నిమగ్నమయ్యి ప్రిపరేషన్ కంటిన్యూ చేసేవాళ్ళు, హౌస్ వైఫ్గా ఉండి ప్రిపరేషన్ కంటిన్యూ చేసేవాళ్ళు, అదేవిధంగా ఏదైనా స్టడీ సెంటర్స్లో కానీ కోచింగ్లో ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు మీరు కానీ ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రిపరేషన్ అనేది 1 year ఉంటుంది. సో 1 year కోర్సు 2 years కోర్స్ లాగా మీరు దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. సో అట్లీస్ట్ రోజులో మినిమం 8 hours ఖచ్చితంగా వీటి కోసం మనం ఎఫర్ట్ చేయగలగాలి. అది ఏ టైంలో చేస్తారనేది మీ ఇష్టం. మార్నింగ్ ఎర్లీగా లేస్తారా, లేదు ఈవినింగ్ నైట్ ఎర్లీగా కాకుండా లేట్గా పడుకుంటారా, అప్పుడు చదువుతారా అనేది మీ ఇష్టం. సో మినిమం 8 hours ఖచ్చితంగా ప్రిపరేషన్ కూర్చోవాలి. అలా కూర్చుంటేనే ఇటువంటివన్నీ మనకు క్లియర్ అవుతాయి. నెక్స్ట్ సిలబస్లోకి వెళ్తే మెయిన్స్ కాకుండా మనకు ఇంకొక పేపర్ చెప్పి జనరల్ సైన్స్ మ్యాథ్స్. సో జనరల్ సైన్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని వాళ్ళే ఇచ్చారు బ్రాకెట్లో 75 marks. అదేవిధంగా తర్వాత దానిలో ఉన్న సిలబస్ ఒకసారి నీట్గా పూర్తిగా చూడండి. ఇవన్నీ కూడా మనం చూసి భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా మనకు 10th class లెవెల్లో ఉన్నటువంటి సైన్స్ బుక్స్, సోషల్ బుక్స్, మ్యాథ్స్ ఇవన్నీ కూడా చదువుకున్నట్లయితే ఇది క్రాక్ చేయొచ్చు. ముఖ్యంగా డిఎస్ ఆస్పిరెంట్స్ అని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే వాళ్ళు ఆల్రెడీ 10th class వరకు మీరు చదివేశారు. ఎవరైతే డిఎస్కి ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళు జస్ట్ 10th class వరకు ప్రజెంట్ మనకున్నది సిబిఎస్ఈ సిలబస్. సో ఆటి తీసుకొని ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకి, తెలుగు మీడియం ఉన్న వాళ్ళకి ఒకే టెక్స్ట్ బుక్కే. సో బైలింగ్వల్లో ఉంటుంది. సో మీకు ఏ మీడియం ఇష్టమైతే ఆ మీడియం ప్రిపేర్ స్టార్ట్ చేయండి. వీలైనంత వరకు రన్నింగ్ నోట్స్ కానీ మీ సెల్ఫ్ ఓన్ పాయింట్స్ రాసుకోవడం కానీ నోట్ మేకింగ్ కానీ చేసుకోండి. అది మీకు చాలా ప్లస్ అవుతుంది. టెక్స్ట్ బుక్లో చదివేసి అండర్లైన్ చేసుకోవడం అనేది కంటే కూడా ఒక నోట్స్ మీకు ఒక ఓన్ నోట్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని టాపిక్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిపైన వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనము ఈ జనరల్ స్టడీస్ పైన, ముఖ్యంగా జనరల్ స్టడీస్ పైన జీఎస్ పేపర్ పైన ప్రిలిమ్స్లో మనము కొన్ని వీడియోలని పీడిఎఫ్ రూపంలో మీకు పెట్టడం జరుగుతుంది. సో వాటిని ప్రిపేర్ అవ్వండి. సో ఈజీగా మీరు ప్రిలిమ్స్ని క్లియర్ చేయగలుగుతారు. సో ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్ తగ్గట్టు చదువుకోండి. సో ఖచ్చితంగా మెయిన్స్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎస్సి స్టాండర్డ్లో మ్యాథమెటిక్ ఉంటుందని దాంట్లో ఏమేమి ఉన్నాయి, జామెట్రీ, అర్థమెటిక్, స్టాటిస్టిక్స్. సో ఇవి ఈజీగా ఉన్న టాపిక్సే. సో ఇవి చదువుకోండి బాగా. నెక్స్ట్
మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనగానే భయపడతారు చాలామంది. యాక్చువల్గా ఏం చేస్తారంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి తేడా ఏంటంటే 1:50 తీసుకుంటారు, ఒక్కోసారి 1:100 కూడా తీసుకుంటారు. సో క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ లేనప్పుడు 1:100 కూడా తీసుకుంటారు టఫ్ ఎగ్జామ్ పేపర్. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు పేపర్ బేస్డ్ ఓఎంఆర్ షీట్ బేస్డ్ మోడల్లోనే జరుగుతుంది, కంప్యూటర్ కాదు. సో కాబట్టి హ్యాపీ. సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కన్నా తీసుకున్నట్లయితే మనకు దీంట్లో క్వాలిఫైయింగ్ టెస్ట్ 50 మార్క్స్ ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఉర్దూలో అయినా. సో మనం ఇచ్చే లాంగ్వేజ్ని బట్టి ఒక ఎస్సే ఉంటుంది, ఒక ఎస్సే ఒకే క్వశ్చన్. దీనికి మనకు 45 మినిట్స్ టైం ఇస్తారు, 50 మార్క్స్ ఉంటుంది. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. సో ఒక ఎస్సే ఎగ్జామ్ ఉంటుంది. సో దీని గురించి ఎలా చదవాలి ఏంటంటే ఇప్పుడు మన స్కూల్ లెవెల్లో ఎస్ఏలు రాసి ఉంటాం, స్వాతంత్ర దినోత్సవం గురించో, లేకుంటే జాతీయ నాయకుల గురించో, లేదంటే 1850 తిరుగుబాటు గురించి ఏదో ఒక ఎస్ఏ రాసి ఉంటాం. సో ఆ బ్యాక్ డ్రాప్లోని 20-30 ఎస్ఏలు కానీ మనము బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే దీన్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ పేపర్ 1 జిఎస్ పేపర్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, 100 మార్క్స్కి ఇస్తారు, 100 మినిట్స్ టైం ఇస్తారు. అదేవిధంగా పేపర్ 2 అనేది జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, 100 మార్క్స్కి ఇస్తారు, 100 మినిట్స్ టైం ఇస్తారు. సో ఇక్కడ వచ్చినటువంటి పేపర్ 1 పేపర్ 2 జిఎస్ అండ్ జనరల్ సైన్స్ ఈ రెండింటి 100 200 మార్క్స్. ఈ 2 మార్కులు అంటే ఈ 200 మార్క్స్లో మెరిట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుందన్నమాట. ఓకేనా, రైట్. అంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఎస్ఏ అనేది జస్ట్ క్వాలిఫై అనమాట. అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చివరి స్టేజ్లో పెడతారు. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇదేమి మనకు కష్టమైన పనేం కాదు. సో ఒక 20 బిట్లు అనేటివి ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తారు. సో కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ గురించి జస్ట్ ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. దాని తర్వాత ఎంఎక్స్ ఎక్సెల్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్, అదేవిధంగా వర్డ్ ఇవి ఉన్నాయి కదా. సో వాటిపైన కొన్ని సిలబస్ బేస్ చేసుకొని మనకన్నా ఒకసారి సిలబస్ కనుక గమనించినట్లయితే ఇవి మినిమం మార్క్స్ అనేటివి ఉంటాయన్నమాట, 60 మార్క్స్. మళ్ళీ రిజర్వేషన్ బట్టి ఎస్సీలకి అయితే 40 మార్క్స్, బీసీలకి అయితే 50 మార్క్స్, ఓసీలకి అయితే 60 మార్క్స్ ఇలా రావాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీకి 30 మార్క్స్, బీసీలకి 35 మార్క్స్, ఓసీలకి 40 మార్క్స్. సో మినిమం డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్, మ్యాక్సిమం 100 మార్క్స్ వస్తారు. సో దీంట్లో ఇది మనం భయపడాల్సిన పని లేదు. సో ప్యాటర్న్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు. సో ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ఆగస్టు 5 వరకు ఉంటుంది. సో ఈ 5 లోపల మనం అప్లై చేసుకొని కాన్సన్ట్రేషన్ అంతా అప్లికేషన్ పైన పెట్టాలి. అప్లై చేసిన తర్వాత ఈ సిలబస్కి తగ్గట్టు మెటీరియల్స్ కానీ వీడియోస్ కానీ మనకి ఏవి కావాలో ఆ నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 2 మంత్స్లో లేదా 3 మంత్స్లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి అదొక మనకు ప్లస్ పాయింట్. సో ఏపీపీఎస్ అనేది ప్రిలిమ్స్కి అట్లీస్ట్ 2 నెలల నుంచి 60 రోజుల నుంచి 90 రోజులు ఇస్తుంది. సో మనం ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. సో ప్రిలిమ్స్ సిలబసే మెయిన్స్లో ఉంది కాబట్టి దానికి మళ్ళీ ఒక 2-3 మంత్స్ టైం తీసుకుంటాడు. అంటే ఇప్పుడు మనకు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్లో, నవంబర్లోనూ ప్రిలిమ్స్ పెట్టాడు అనుకోండి. తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మెయిన్స్ ఉంటుంది. సో దాదాపు మనకు మెయిన్స్ మార్కులే కదా కీలకమైనవి. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో మనము ఈ 2 నెలల్లో ఓవరాల్గా ఈ ప్రిలిమ్స్ పైన దృష్టి పెడుతూ మెయిన్స్ కోసం స్ట్రెస్ చేయాలి. ఇప్పటి నుంచే మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే మార్కెట్లో దొరికేటువంటి మెటీరియల్ తీసుకుని దాన్ని ప్రిపేర్ అయిపోయి ప్రిలిమ్స్ ఎలాగోలాగా గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తారు. సో మెల్లిగా అదృష్టం బాగుండి ఫ్లూక్లోనూ మీరు గట్టెక్కేస్తారు అనుకుందాం. ఆ తర్వాత ఆ 2-3 నెలలు ఇచ్చే టైము మెయిన్స్కి టైం సరిపోదు. అలా కాకుండా ఇప్పటి నుంచే మెయిన్ సిలబస్, ప్రిలిమ్స్ సిలబస్ ఒకటే కాబట్టి కొంచెం జాగ్రత్తగా సిలబస్ని బేస్ చేసుకొని మీరు కానీ చదివినట్లయితే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం మెయిన్స్లో మీకు 200 మార్క్స్కి అవుట్ ఆఫ్ 200 150 పైనే మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. సో అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇక క్వాలిఫైయింగ్ టెస్ట్ అయినటువంటి ఎస్ఏ మనకి ఏ లాంగ్వేజ్ బాగా కన్వీనెంట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మనం ఈజీగా రాయగలుగుతాం. జస్ట్ అది క్వాలిఫైయింగే కాబట్టి పెద్ద సమస్య ఏం లేదు. అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చివరిలో జరిగేటువంటి ఎగ్జామ్. అంటే మళ్ళీ ఈ మెయిన్స్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఒక 2-3 నెలలు టైం ఇస్తాడు. సో అప్పట్లో మనం
సిపిటికి ప్రిపేర్ అవ్వచ్చు. సిపిటి గురించి ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదు. క్వాలిఫైయింగ్ టెస్ట్ అయినటువంటి ఎస్ఏ గురించి ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సింది కేవలం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఇక్కడ మన వీడియోలో మనము సిలబస్ నీట్గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి మీరు చూడండి, డిస్క్రిప్షన్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన సిలబసే. సో దీన్ని వీలైతే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు గూగుల్ ద్వారా. సో దాన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఇవన్నీ కూడా మీరు కొద్దిగా గ్యాదర్ చేసుకొని సిలబస్ని కొద్దిగా పట్టుబట్టి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో 691 పోస్టులు అంటే ఆషామాషి కాదండి. ఇప్పుడు వేకెన్సీ గురించి చూసుకుందాం. వేకెన్సీస్ ఏవేవి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో లోకల్, నాన్ లోకల్ అని 2 ఉంటాయి. లోకల్ అంటే ఇక్కడ నీట్గా క్లియర్గా ఇచ్చేసాడు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా తీసుకోండి. శ్రీకాకుళం జిల్లాకి చెందిన వాళ్ళు లోకల్ అక్కడ. సో విజయనగరం ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు విశాఖపట్నం ప్లెయిన్, అదేవిధంగా విశాఖపట్నం ఏజెన్సీ. సో ఏజెన్సీ అంటే మనకు తెలుసు, పాడేరు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు అంటాం. ఇది మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. అక్కడ ఉన్న వాళ్ళకి లోకల్. ఓపెన్ అంటే త్రూఅవుట్ స్టేట్ ఎవడైనా రాయొచ్చు. దీంట్లో మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు వస్తాయి అని నీట్గా ఇవ్వడం జరిగింది. సో వీడియో లెంగ్త్ అవుతుందనేసి నేను దీన్ని వేకెన్సీస్ గురించి తక్కువ చెప్తున్నాను. ఒకసారి మీరు నీట్గా చూడండి. చాలామంది అభ్యర్థులు చేసేది ఏంటంటే మన కమ్యూనిటీలో తక్కువ ఉన్నాయి, 15 ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, 100 ఉన్నాయి, లోపలే ఉన్నాయి అని ఆలోచిస్తారు. సో ఇక్కడే మనము ఫెయిల్యూర్ని 50% అంగీకరించేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఒక పోస్ట్ ఉన్నా నాదే అని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఈ 691లో ఒకటి ఖచ్చితంగా ఉంటాడు. అయ్యో మనకు 10 కూడా లేవు, 20 లేవు, 100 ఉంటే రాస్తాను, 500 ఉంటే రాస్తాను, 691 మా కమ్యూనిటీలోనే ఉంటే రాస్తాను అనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ని ఇదే కాదు ఏ నోటిఫికేషన్ని క్లియర్ చేయలేరు. సో తప్పుగా అనుకోకండి. ఒక పోస్ట్ ఉన్నా అది నాది అనుకొని ఎవడైతే ప్రిపేర్ అవుతాడో వాడు ఖచ్చితంగా ఈ 691లో సెలక్షన్ లిస్టులో ఖచ్చితంగా ఉంటాడు. మీ ఎయిమ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. ఇటువంటి అరుదైన అవకాశం మళ్ళీ రాదు. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 1 అటువంటి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మాకు అది వస్తుంది అనుకున్న వాళ్ళు దీనికి వచ్చి మళ్ళీ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ఇది తక్కువ జాబ్ అని ఫీల్ అవ్వడం కన్నా కూడా మీరు దానికే కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. ఎవరైతే డిఎస్సిలో సరిగా పర్ఫార్మ్ చేయలేమో, ఫర్దర్ డిఎస్సి ఉంటుందో ఉండదో, మనకు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది అవసరము అనుకున్న వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టండి. ఇక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి తర్వాత ఎగ్జామ్స్ మేము రాస్తున్నాం, ఈ ఎగ్జామ్లో మేము క్లియర్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు రాసినటువంటి ఆ ఎగ్జామ్స్ యొక్క నాలెడ్జ్ తాలూకా డేటా అనేది మీకు ఈ ఎగ్జామ్లో ఉపయోగపడగలదు. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మార్కులు రాకుండా అడిగిపోవు. అదేవిధంగా మన కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మంత్లీ డేటా మీకు ఇవ్వడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి కానీ చూసినట్లయితే జనవరి నుంచి 2025 జనవరి నుంచి జూన్ వరకు మనకు ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ వీడియోస్, పీడిఎఫ్, ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 2024 జూన్ నుంచి డిసెంబర్ 2024 వరకు ప్రతి పీడిఎఫ్ని పెట్టడం జరిగింది. ఈ పీడిఎఫ్ చదివి డిఎస్సి రాసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దానిపైన వీడియోలు కూడా చేశాం. 80% క్వశ్చన్స్ ఇందులో నుంచి వచ్చాయి. ముఖ్యంగా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్లో కూడా మనకు కరెంట్ అఫైర్స్ వీటిపైన ఇచ్చే బిట్లు ఎలా ఉంటాయంటే కరెంట్ ఈవెంట్స్ బేస్ చేసుకొని ఉంటాయి. ఏపీపీఎస్సీ వాళ్ళు ఎప్పుడు కూడా 1 ఇయర్ డేటా పైన బిట్లు ఇస్తారనమాట. 1 ఇయర్ డేటా పైన 1 ఇయర్ కానీ 18 మంత్స్ కానీ అంటే 1.5 ఇయర్ కానీ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ నుంచి కన్నా 2024 జూన్ నుంచి కన్నా మన పీడిఎఫ్స్ కన్నా ఫాలో అయినట్లయితే మేబీ వీళ్ళు ఎగ్జాము నవంబర్లో పెట్టినా మనకు అవి ఉపయోగపడతాయి. జూలై వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటిని ఎప్పటికప్పుడు మీరు ఆ పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి, ఆ వీడియోస్ వినండి, హ్యాపీగా ప్రిపరేషన్ని కొనసాగించండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఆ పీడిఎఫ్స్ అన్నీ మీకు ఉన్నాయి. జీకే కరెంట్ అఫైర్స్ వీడియోస్ తీసుకోండి.
తర్వాత హిస్టరీ కానీ, పాలిటీ కానీ, అదేవిధంగా జాగ్రఫీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, వీటిపైన ఏదైనా టాపిక్స్ పైన మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాం. సో మీకు ఏ టాపిక్ పైన అవసరమో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ముందుగా వాటికి మేము వీడియో చేసి పీడిఎఫ్ అప్లోడ్ చేయడానికి వీలవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.